ఎంత చిన్న అవకాశం ఉన్నా, ఏమాత్రం అవకాశం వచ్చినా ఇంటర్న్‌షిప్ అవకాశాలు, అదే అప్రెంటిస్ అవకాశాలు వదులుకోవద్దు అని చెప్తున్నామండి. ఎందుకు అంటే, జాబ్ మార్కెట్ మీకు తెలుసు ఎంత వీక్‌గా ఉందో తెలుసు. మీకు ఇక్కడున్న అనుభవం, ఇక్కడున్న కమ్యూనికేషన్, ఇక్కడున్న మెంటార్స్ వీళ్ళందరూ కూడా రేపు మీకు ఉద్యోగంలో హెల్ప్ చేస్తారయ్యా బాబు అంటే వినరు ఈ కుర్రాళ్ళండి. కనీసం మీరైనా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి. మీరండి పేరెంట్స్ గానీ, వెల్ విషర్స్ గానీ. పవర్ గ్రిడ్‌లో 866 ఉద్యోగాలు పడినాయండి. ఉద్యోగాలు మీన్స్ అదే మళ్ళీ చెప్పేస్తున్నాను కదా! అప్రెంటిస్ అంటారు. 13,000 నుంచి 17,500 దాకా ఇస్తారు. ఇంత తక్కువకి ఎవడెళ్తాడండి అంటారేమో. పవర్ గ్రిడ్ సంస్థను చూసి వెళ్ళండి దయచేసి. పవర్ గ్రిడ్ అనేది భారత ప్రభుత్వ రంగ సంస్థల్లో అంటే మంచి సంస్థల్లో, పెద్ద సంస్థల్లో బీహెచ్ఈఎల్ ఇవి ఎలాగో అట్లా ఒక సంస్థ అన్నట్టు. చాలా మంచి సంస్థ. అంటే మంచి పని వాతావరణం ఉంటుంది, మంచి మనుషులుంటారు, మంచి టీమ్ ఉంటుంది, మంచి ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. మరి అప్రెంటిస్ 6 నెలలు, సంవత్సరం కోసం ఎందుకు ఇన్ని ఆలోచించాల్సిన అవసరం లేదు. అలాంటి చోట వచ్చినప్పుడు కళ్ళు మూసుకొని వెళ్ళిపోవాలి. రేపు వాళ్ళు ఇచ్చే సర్టిఫికెటో, బ్యాడ్జో ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా మీకు ఉపయోగపడతాయి. అటు ప్రభుత్వ ఉద్యోగాలు కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగాలు కావచ్చు, ఎక్కడైనా కానీ. ఇక ఎవరికి అంటారా? ఐటీఐ వాళ్ళకండి, అలాగే డిప్లొమా వాళ్ళకి, డిగ్రీ వాళ్ళకి, పీజీ వాళ్ళకి, ఇంజనీరింగ్ వాళ్ళకి అందరికీ ఉన్నాయండి ఇక్కడ అవకాశాలు. మన తెలుగు రాష్ట్రాల కోట తెలుగు రాష్ట్రాలకు ఎలాగూ ఉంది. సమాచారం తెలియక పాపం అప్లై చేసుకోవట్లేదు. ఈ కోటా కూడా నార్త్ వాళ్ళే పట్టుకుపోతున్నారు, ఒక్కోసారి వాళ్ళే కొట్టేస్తున్నారు అని. అందుకే అప్లై చేసుకోండి. అందుకే ఈ సమాచార లోపం ఉండకూడదని చెప్పి ఇస్తున్నాను. అక్టోబర్ 5 లాస్ట్ డేట్ ఇచ్చారు. ఇక ఏం లేదండి, జస్ట్ గూగుల్లోకి వెళ్ళి కొట్టేసేయండి అంతే. అప్రెంటిస్ ఇన్ పవర్ గ్రిడ్ అని కొడితే ఇప్పుడు నేను చెప్పిన సమాచారం వస్తుంది, అప్లికేషన్ విండో వస్తుంది, ఓపెన్ చేయటం అన్నీ తెలుస్తాయి. ఇంకా నాకు లింక్ ఏది, ఈయన లింక్ ఇవ్వట్లేదు అంటారు. పిల్లలకి కనీసం ఈ మాత్రమైనా రావాలి. ఐ మీన్ సెర్చింగ్ ఎబిలిటీ రావాలి, వెతుక్కోవాలి. ఈవేళ ఈ పవర్ గ్రిడ్ కావచ్చు, రేపు ఇంకోటి వెతుక్కుంటారు కదా. వెతుక్కొని సెర్చ్ చేసుకొని ఇంటర్న్షిప్ జాబో సంపాదిస్తారు కదా. ఆ స్కిల్ కూడా ఎందుకు పోగొట్టడం, అరటిపండు ఒలిచి పెట్టేయడం అని చెప్పి నేను మరీ ఎక్కువ సమాచారం ఇవ్వటం లేదు. ఎంతవరకు అవసరమో అంతవరకు ఇస్తున్నాను. పవర్ గ్రిడ్ గొప్పతనం ఇచ్చాను, ఎవరికి ఇచ్చాను, లాస్ట్ డేట్ ఇచ్చాను, అలాగే ఏజ్ వగైరా కూడా ఇచ్చాను కదా. సో మరి ఆడ మగ అనేమీ లేదు, అందరూ అప్లై చేసుకోండి. మీకు మళ్ళీ గుర్తు చేస్తున్నానండి, ఈ చిన్న ఉద్యోగము, జీతము ఇలాంటివి కెరీర్ స్టార్టింగ్లో పెట్టుకోకూడదు. ఎవరు కూడా సంస్థను మాత్రమే చూడాలి. ఎంత మంచి కంపెనీ, మనకెంత మేలు జరుగుతోంది, అక్కడ మనం ఎంత మంచి వాల్యుబుల్ ఎక్స్పీరియన్స్ని సంపాదించుకుంటాం. ఈ ఎక్స్పీరియన్స్ మనకి జీవితాంతం అటు ప్రొఫెషనల్ లైఫే కాదండి, పర్సనల్ లైఫ్లో కూడా ఇలాంటివి బాగా ఉపయోగపడతాయి. ఎందుకంటే మంచి టీమ్స్తో, మంచి వాళ్ళతో పనిచేసే అవకాశం అన్నిసార్లు రాదు. సో మిస్ అవ్వకుండా అప్లై చేస్తూ, మన వాళ్ళకి షేర్ చేస్తూ, ఫాలో అవుతూ ఉంటే